experience. Hallelujah. God is here. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Amen. Amen. ఆయన నామములో కన్నా ఆయన నామము యేసు నామము. South Africa పోయేసాం. హల్లెలూయా. వెళ్దామా? బాంబే లేలా సాంగ్ ఎంతమంది తెలిసి సాంగ్?
యాక్షన్స్ కూడా తెలిసి ఉండాలండి. యా యు రిమెంబర్ ద యాక్షన్స్.
ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ లైఫ్ మినిస్ట్రీ సంఘ సభ్యులకి మరియు ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నజరేయుడైన సర్వశక్తి యేసు క్రీస్తును శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా మీ గృహాలలో ఉన్నారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఈ రోజుకి ఏర్పరచబడినటువంటి దేవుడిచ్చినటువంటి వాక్య భాగాన్ని ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఏ వాక్యం బోధించబోతుండో కొద్దిసేపు మనము వాక్యాన్ని ధ్యానిద్దాము. దయచేసి అందరూ మీ గృహాలలో అందరూ దయచేసి బైబిల్ గ్రంథాలు అందరూ ఓపెన్ చేసి నాతో ఈ వాక్యాన్ని మీరు ఏకీభవించాలి. దేవుని సన్నిధిలో కొద్దిసేపు మనము ఒక మంచి సమయాన్ని మనము దేవుని సన్నిధిలో మనం గడుపుదామండి. రైట్, వాక్యంలోకి వెళ్తాను నేను. కీర్తనల గ్రంథము 58వ దావీదు కీర్తన, 58వ దావీదు కీర్తన 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అధిపతిలారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచున్నారు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. చూడండి, దావీదు రచించినటువంటి కీర్తన ఇది. ఏమంటున్నాడు? ఈ పాపం అనేది తప్పనేది అంట మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడి నుంచి చేస్తున్నామంటే అది మనము చదవమా? మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. ఈ చెడు అనేది మనము ఇక్కడికి హృదయపూర్వకంగా జరిపిస్తున్నాం, తెలిసి చేస్తున్నామంట మనం. అది మరొకసారి చదవం మొదటి నుంచి. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నిజమా? ప్రశ్న వేస్తున్నా, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? చూడండి, అధిపతులకు కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని వదలడండి దేవుడు ఎవరిని వదలడు. ప్రతి ఒక్కరికి ఆయన మాట. బైబిల్ గ్రంథము అందరికా కొంతమందికేనా? అందరికీ ఇది బైబిల్ గ్రంథం. అందరికీ ఒకటే ఆజ్ఞ, అందరికీ ఒకటే ఉంటుందండి శాసనము. దేవుడు చెప్పిన మాటలు అందరికీ. ఏమని అంటున్నా అక్కడ? అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? నరులారా మనతోని మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? చూడండి, ప్రశ్న వేస్తుండే. మీరు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చుదురా? క్వశ్చన్ మార్క్. లేదే. చూడండి, దేవుడు ఏమంటుండు? లేదే. అధిపతులతోని నరులతో ఏమంటుండు? మనం ఏదైతే చేస్తున్నామో అది కరెక్ట్గా లేదంట. లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. తల్లి కడుపు పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. అబద్ధాలు ఎక్కడికి నుంచి వస్తున్నాయంట? నేర్చుకుంటున్నాం మనము కాదంట, పుట్టినప్పటి నుంచే వస్తుందంట ఈ అబద్ధాలు. అబద్ధాలు ఎక్కడికి నుంచి వస్తాయి? నోటి ద్వారా మాట్లాడతాం మనం, ఈ నాలుక ద్వారా మాట్లాడతాం మనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు. నువ్వు అబద్ధం మాట్లాడినవా నువ్వు తప్పిపోతున్నట్టంట. దేవుని దగ్గర నుంచి, దేవుని దృష్టిలో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నట్టంట. చూడండి, కీర్తనకారుడైన దావీదు ఎలా చక్కగా రాశాడో. ఆయన క్వశ్చన్ వేస్తుండు, దానికి తగ్గ ప్రశ్న కూడా ఆయన చూపిస్తుండు. ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనని ఆ కీర్తనల ద్వారా మనకి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఏమనంటుండు? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురంట. భక్తిహీనులకు ఏమంటారంటే విపరీతమైన బుద్ధి అంట. ఏమంటే విపరీతమైన బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. నువ్వు అబద్ధం మీద అబద్ధం మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవుని దగ్గరికి నుంచి ఏమవుతున్నట్టంట? నువ్వు తప్పిపోతున్నట్ట. ఇంకో మాట అన్నట్టు చూడండి, చదవము దాని తర్వాత. వారి విషము నాగుపాము విషము వంటిది. అబద్ధం మాట్లాడినటువంటి వ్యక్తి ఆ నాలుక కానీ ఆ నోరు కానీ దేంతో పోలుస్తున్నాడు? అబద్ధములు మాట్లాడే వ్యక్తి దేవుడి నుంచి తప్పిపోవడం అనేది మొదటిది. రెండోది ఏంటంట? ఆ నాలుకని దేంతో పోలుస్తుండు? వారి విషము నాగుపాము విషము వంటిది. చూడండి, నీవైనా నేనైనా అబద్ధం మాట్లాడితే బైబిల్ గ్రంథం ప్రకారము అది దేంతో పోలుస్తున్నారు? విషము. ఏ విషము? నాగుపాము విషము. ఏమండి, ఎంతమందికి నాగుపాము కాటేయాలని ఎంతమందికి ఉంటుంది తెలుసు? ఆ పాము కాటేసినప్పుడు ఏమొస్తుంది? మన శరీరంలోకి ఏం ప్రవేశిస్తుంది? దాంట్లో నుంచి విషము ప్రవేశిస్తుంది. ఆ విషము ప్రవేశించినప్పుడు మన శరీరం ఏమైపోతుంది? చూడండి,
నాగుపాము అనేది మనం విన్నప్పుడు కానీ దాన్ని చూసినప్పుడు కానీ దాన్ని ఎంత భయపడతామో దాన్ని కాటు పొందాలని ఎవరు ఆశపడరండి. ఎందుకంటే దానిలో విషపూరితమైన పదార్థాలు దాంట్లో నుంచి వస్తాయి కాబట్టి ఆ విషయం ఏమైతే నీ శరీరాన్ని ఏం చేస్తుంది, అది నాశనం చేస్తుంది. అది ఆ విషయం మన శరీరంలోకి వచ్చినప్పుడు మరణం అవ్వచ్చు. మనం అప్పుడప్పుడు సరైన సక్రమైన సమయంలో ఆ మందు దొరకకపోతే చనిపోవచ్చు. మనం ఏమంటుండు, దేంతో పోలుస్తుండు ఈ నాగుపాముని ఆ విషముని? మళ్ళీ చదవమా 4వ వచనం. వారి విషయము నాగుపాము విషయము వంటిది. వారి విషయము దావీదు రాస్తుంది ఈ మాట. ఎవరైతే అబద్ధాలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారో వారి నోరు దేంతో పోలుస్తున్నాడు? నాగుపాము విషయము లాంటి. అంటే నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అంటే నువ్వు విషయము చిమ్ముతున్నట్టు. నువ్వు చూడండి, అబద్ధం మాట్లాడే ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరికి తప్పిపోతావంట. రెండో మాట ఏమంటున్నాడు, నువ్వు అబద్ధం మాట్లాడిన ప్రతిసారి అంట ఆ నాగుపాము విషయము చిమ్ముతున్నట్టంట. అదెంత భయంకరమన్న చూడండి. చదవమ్మా, కంటిన్యూ చేయి. వారి విషయము నాగుపాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాము వలె వారు ఉన్నారు. మంత్రాలు చేసే వ్యక్తి నేను ఎవరికి కనిపించాను, నేను ఎవరికి నన్ను చూడలేరు, నేను వేసే మంత్రం ఎవరికి తెలియదని ఎంత అనుకున్నా దావీదు ఏమంటుండ అక్కడ, పాములో వాళ్ళనంట. ఏం పాము? చెవిటి పాము వలెనంట. వాడనుకుంటున్నాడు అలా నడవదండి. వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారున్నారు. ఎవరు? మాంత్రికులంట. వాడు ఎవరు తెలియదనుకుంటున్నంట, కానీ అదేమవుతుంది, అది తెలిసిపోతుంది. అది దేంతో పోలుస్తున్నాడు? మాంత్రికులని, అబద్ధం మాట్లాడే వాళ్ళని నాగుపాముతోని, మాంత్రికులతోని. దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము. ఏమంటుండు దావీదు? దేవా, అబద్ధం మాట్లాడే వ్యక్తులు కానీ మంత్రం చేసే వ్యక్తులను ఏమంటున్నాడు దావీదు? ఏమంటుండు? దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము. అబద్ధం మాట్లాడిన ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరికి ఎంచి తప్పిపోవద్దంటే దేవుడు కొట్టడమే ఉత్తమము. అది నేనంట. ఎందుకంటే ఆయన కొట్టిన ప్రతిసారి నువ్వు నేర్చుకుంటావు. నువ్వు అబద్ధం మాట్లాడితే ఏమైపోతావు అంటే నువ్వు దేవుడి నుంచి నువ్వు తప్పిపోతావంట. అదే తప్పిపోకుండా నువ్వు అబద్ధం మాట్లాడినప్పుడు దేవుడు నీకు నేర్పించనీకి, నువ్వు తప్పిపోకుండా ఉండనీకి ఒక దెబ్బ కొడితే తప్పు లేదని నేనంట. ఎందుకంటే నేను దేవుడిలో ఉండాలని ఆశపడుతున్నా. ఒకవేళ ఆ పరిస్థితులను బట్టి నేను అబద్ధం మాట్లాడాల్సి వస్తే దేవుడు నాకు నేర్పియాలా. నేను దేవుని కుమారుని కాబట్టి నేను నేర్చుకోవాలా. నేను ఆ దైవ లక్షణాలు నాలో ఉండాలంటే నేను నేర్చుకోవాలా. దేవుడు నన్ను కొట్టిన తండ్రి మాదిరిగా కొడతాడు, కానీ ఒక శత్రువుని శిక్షించినట్టు దేవుడు నన్ను శిక్షించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమపూర్వకంగా ఉంటుంది ఆ శిక్ష కూడా. ఏమంటున్నాను అక్కడ? దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునకలై పోవును. వారు కరిగిపోయిన నత్తి వలె నుందురు. సూర్యుని చూడన గర్భస్రావము వలె నుందురు. నీ కుండలకును ముళ్ళ కంపల సెగ తగలమునపై అది పచ్చదిదైనను ఉడికినదైనను ఆయన దాని నెరిగి గొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. ఎవరికి ప్రతిదండన కలగగా? అబద్ధం మాట్లాడే వ్యక్తులకి, మాంత్రికులకి, వారికంట ఏమంటున్నా అక్కడ, ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుక్కొందురు. చూడండి, జాగ్రత్తగా ఉండాలండి. మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకు ఈరోజు ఇది నేను వాక్యం బోధిస్తున్నా, అబద్ధం మాట్లాడవద్దని మాకు తెలియదా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఎస్, నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను నీకు. అబద్ధం మాట్లాడు దేవుని చిత్తము కాదు. అబద్ధము మాట్లాడడానికి వీలు లేదు. సరే, ఆ బలహీనత నీలో ఉండొచ్చు, నేను కాదన్నా. ఆ బలహీనతల నుంచి బయటకు వచ్చే అధికారము, అభిషేకము ఈ వాక్యంలో ఉంది. ఈ వాక్యం చదివే వ్యక్తి అయితే నేను ఆ బలహీనతల నుంచి, అబద్ధం మాట్లాడాలనే బలహీనత నుంచి నేను బయటికి తీసుకొస్తాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అబద్ధం మాట్లాడినా, నువ్వు ఎప్పుడు అబద్ధం మీద అబద్ధం మాట్లాడినా అది ఎక్కడికి వెళ్ళిపోతుందంట, నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుందంట. అది కాకుండా ఇంకో మాట ఏమన్నాడు కీర్తనకారుడు, అబద్ధం మాట్లాడిన ప్రతిసారి అంట నీ నోటిలో ఉన్నటువంటి ఆ మాటలంట విషపూరితంగా ఉంటారు. నాగుపాము విషముతో పోల్చిండు దాన్ని. అంటే పాపమే కదా అది. నాగుపాము విషయం మంచిదా? కాదు కదా. సో జాగ్రత్తగా ఉండాలి. ఏమంటుంది ఇక్కడ చదవమది.
ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనులు రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. చూడండి, కావున నిశ్చయముగా నీతిమంతుల ఫలం కలుగును. నీ నీతిగా బ్రతకాలను ఆశపడుతున్నావా? నువ్వు నీతిగా బ్రతికే క్రమంలో నీ కష్టాలు వచ్చేసినాయా? నువ్వు నీతిగా బ్రతికే క్రమంలో అబద్ధం నువ్వు మాట్లాడాలా, కానీ మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉండి వెళ్ళిపోతున్నావా? చూడండి నీ ఫలం ఎలా ఉండబోతుందో. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు ననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో నున్నాడని మనుషులు ఒప్పుకొందురంట. చూపిస్తాడంట. నీవు నేను మన నోటితోని ఆ మాట ఒప్పుకొనులాగా దేవుడు చేసి చూపిస్తాడంట. మనం నీతిగా బ్రతకనికి ప్రయత్నం చేయాలి. ఎస్, అబద్ధములకించిన బయటికి రావాలా అంటే, ఆ బలహీనతల నుంచి బయటికి రావాలా అనే ఒక నీకు ఆశ ఉండాలి. నేను ఈ అబద్ధం మాట్లాడదు ప్రభా, అది కష్టతరమే, కొద్ది సమయం పట్టొచ్చు, కానీ దాని మీద నువ్వు ఏం చేయాలా? నువ్వు ప్రయత్నం చేయాలా. సాధ్యమైనంత మటుకు నువ్వు అబద్ధం మాట్లాడే వ్యక్తివా, నువ్వు డంబపు మాటలు మాట్లాడే వ్యక్తివా, నీ నోటు నుంచి అనేకమైన విపరీతమైనటువంటి కీడు మాటలు, శాపనార్థమైన మాటలు వస్తున్నాయా? నువ్వు సాధ్యమైనంత మటుకు నీవు మౌనంగా ఉండడము మేలు. నేను దేవునిలో రాకముందుకు నేను లోక సంబంధంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి మాటలు మాట్లాడవాని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవాని, పాపపూరితమైన మాటలు మాట్లాడవాని, అనేకమైన మాటలు మాట్లాడవాని. ఎప్పుడైతే నేను ఈ బూతులు మాట్లాడద్దు, ఈ అబద్ధాలు మాట్లాడద్దు, ఈ డంబపు మాటలు మాట్లాడద్దు, ఈ శాపనార్థమైన మాటలు నేను మాట్లాడద్దు అని నేను తీర్మానించుకున్న తర్వాత మొదటగా నేను చేసినటువంటి హోంవర్క్ ఏందో తెలుసా? నేను నా నోరుని సాధ్యమైనంత మటుకు మౌనంగా ఉండేవాడిని, ఏం మాట్లాడకపోయేవాడిని కదా. నేను అలా ఎన్ని సంవత్సరాలు చేసినా తెలుసా? 4 సంవత్సరాలు చేసిన. 2010 నుంచి 2013 వరకు 14 వరకు నేను ప్రయత్నం చేసిన, హోంవర్క్ చేసిన. నేను దాని మీద సక్సెస్ అయినా. సమయం పట్టింది నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సమయం పట్టింది. కానీ ఆ సమయ కాలంలో నేను చాలా నేర్చుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. ఒకప్పుడు నా నోటు నుంచి ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన వ్యతిరేక మాటలు వచ్చేటి, కానీ ఇప్పుడు దేవుని యొక్క మాటలు నా నోటి నుంచి వస్తున్నాయి అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన నాపై చూపించినటువంటి కనికరాన్ని బట్టి వందనాలు చెప్తున్నాను యేసయ్యకి. ఎస్, అవునండి, ప్రయత్నం చేయాలా, కష్టమే. ఆ పాపము ఒకటేసారి మానాలంటే కష్టమే. ఆ సిగరెట్ ఒకటేసారి మానాలంటే కష్టమే, కానీ అది మానాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ మందు నుంచి, ఆ ఆల్కహాల్ నుంచి నువ్వు దూరం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే నువ్వు సక్సెస్ అవ్వలేవు. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావా 100% నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ఆ అబద్ధాలు మాట్లాడకుండా ప్రయత్నం చేయి. ఎందుకంటే దేవుడు దాన్ని దేనితో పోలుస్తున్నాడు? నాగుపాము విషంతో పోలుస్తున్నాడు దాంతో. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకొరకు బైబిల్ ఇదే రోమిలకు రాష్ట్ర పత్రికలు ఏమని ఉంటుంది? పాపము వల్ల వచ్చు జీతము మరణం అన్నాడు. ఎస్, ఇది వాక్యంలో ఉంది. ఇదే నేను భయపెట్టడానికి చెప్పడం లేదు. ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడేటి అన్నీ. ఈరోజు నేను ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, మనము దేవుని వాక్యాన్ని బట్టి, ఈ లేఖనంను బట్టి మనము చివరి రోజులను చెప్పుకుంటున్నాం. ఎస్, వాస్తవమే. అయితే ఇప్పుడు మనల్ని మనం సరిచూసుకునే సమయము, అవకాశం దేవుడు మనకిచ్చిండు. మన ప్రవర్తనని మనము సరిదిద్దుకునే సమయం ఇది. దేవుడు మనకిచ్చిన రక్షణని మనం కాపాడుకుంటూ, ఆయన మనకిచ్చిన పరలోక రాజ్య సభ్యత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా వెళ్ళే వ్యక్తులే విశ్వాసులు. మీకు ఇరుకులో విశాలత కలగజేయవాడను నేనే. ఎస్, నీతిమంతులుగా నువ్వు అబద్ధం మాట్లాడకుండా బ్రతకాలన్నా, నువ్వు ఉండాలన్నా, నువ్వు నీతిగా బ్రతకాలన్నా చాలా ఇరుకు ఉంటుందండి. ఎందుకంటే నువ్వు అబద్ధం మాట్లాడకపోతే కొంతమందికి ఇష్టం ఉండదు. ఏంది వీడు ఒక అబద్ధం మాట్లాడమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా అంటారు. నువ్వు నీతిగా బ్రతకాలా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నప్పుడు అనేక మంది నీ చుట్టుపక్కల వాళ్ళు నేను విమర్శిస్తారండి. విమర్శ అనేది ఉంటుంది. అప్పుడు యేసయ్య కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది విమర్శ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ విమర్శ నిన్ను వార్తట్టు మరలించొద్దు. ఆ విమర్శలా నువ్వు వాక్యాన్ని గైకొనాలా, నువ్వు వాక్యాన్ని వినాలా. వాక్యం వినుట ద్వారా ఏమొస్తుందో తెలుసా అండి? విశ్వాసం వస్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది? విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అంట. ఏమని? లేని వాటిని ఉన్నవాటిగా పిలుచు దేవుడు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలా. ఈరోజు నుంచి ప్రయత్నం చేయండి. పరిస్థితులు మారాలా. ఇంకా అలానే ఉండడానికి వీల్లేదు.
నేను లాస్ట్ ఇయర్ అలానే ఉన్నా, ఈ ఇయర్ అలానే ఉంది, వచ్చే ఇయర్ కూడా అలానే ఉంటే ఎలా? విశ్వాసులుగా మార్పు రావాలా? నువ్వు ఎవరికైనా స్వార్థ ప్రకటించాలన్నా, నువ్వు సాక్షిగా నిలబడాలన్నా నీలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలి అంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. మన అలవాట్లు, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలో మార్పు రావాలి. మన క్రియల్లో మార్పు రావాలి. నువ్వు చేసే ఆ పనిలో మార్పు రావాలి, కనిపించాలి. దేవుడు చెప్తుండు కనిపించాలంటుడు. ఏమంటుండు? ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే చదవమా 11వ వచనం అది. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని, నీతిమంతులకు ఫలం కలుగునట్లు నిశ్చయముగా న్యాయమును తీర్చు దేవుడు లోకములో నున్నాడని మనుషులు ఒప్పుకుంటారంట. మనిషి ఎప్పుడు ఒప్పుకుంటాడు? వాడు కల్లారని ఆశీర్వాదాన్ని చూస్తే, వాడు కల్లారని సాక్ష్యాన్ని, ఎస్ ఇది నిజము అని వాడు చూస్తే వాడు ఒప్పుకుంటాడు. అప్పటిదాకా ఒప్పుకోరండి. ఒక వ్యక్తి వచ్చి నాకు 1 కోటి రూపాయలు వచ్చినాయంటే నేను నమ్మా. వాడు ఆ 1 కోటి రూపాయలు తెచ్చి నాకు చూపిస్తే నేను నమ్ముతా. దేవుడు కూడా నీ దగ్గర కనిపించే సాక్ష్యాలు నీ ద్వారా ఇవ్వబోతుందంట. కనిపించే ఆశీర్వాదాలు దేవుడు మొదలు పెట్టబోతుందంట ఈ రోజు నుంచి. మన దేవుడు లేని వాటిని ఉన్నవాడుగా పిలిచి దేవుడు. ఇది నేను నా జీవితంలో ఈ వాక్యాన్ని మన దేవుడు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా సజీవులుగా చెయ్యువాడును. ఎవరినండి? మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు. ఇది చాలా కష్టమైంది నాకు. ఇది విశ్వసించడానికి, ఇది ధ్యానించేటప్పుడు, ఇది తీసుకోనికి. ఎందుకంటే లేని వాటిని ఉన్న వాటిగా నమ్మడం చాలా కష్టం. చాలా 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 కష్టం అండి. కానీ అది నేను ధ్యానిస్తూ అందులో ఆ వాక్యంలో లేని వాటిలో ఉన్నవాటుగా పిలిచి దేవుడు అనే దాంట్లో నేను బ్రతకడం మొదలుపెట్టిన, నేను జీవించడం మొదలుపెట్టిన. నాకు ఇబ్బందికరంగా ఉంది, కానీ అది నేను పట్టుకున్నటువంటి ఆయుధం. అది నాకు ఒక తాళపు చెవులాగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఉన్నది ప్రతిదీ నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేసుకొని దాన్ని అనుకూలంగా మార్చుకుంటాను. ఆ అనుకూలంగా మార్చుకునే సమయంలో నాలో భయము ఉంటుందండి. కానీ ఆ భయము ఈ విశ్వాసం ఏం చేస్తుంది? ఆ భయాన్ని జయించేస్తుంది. అది చూడండి దేవుడు ఎటువంటి మాటలు ఇస్తున్నాడు విశ్వాసులకి. ఇది నీకు నాకు ఇస్తున్నటువంటి తాళపు చెవులు ఇవన్నీ. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయండి. నీ కంటికి అది వ్యతిరేకంగా కనిపిస్తుంటాయి. అప్పుడు మనం వాడాల్సినటువంటి తాళపు చెవి ఇది. మన దేవుడు లేని వాటిని ఉన్నవాడుగా పిలుచు దేవుడు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభా రోమీలకు రాసిన పత్రిక 4:17 నాకు ఇచ్చిన నిరీక్షణ మాటలు ప్రభా, నువ్వు లేని వాటిని ఉన్నవాడుగా పిలిచి దేవుడా ప్రభా, ఇది నాకు వ్యతిరేకంగా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి ప్రభా, ఇంకో గంట లోపట, లేక సాయంత్రం లోపట, రేపు ఉదయం లోపల ప్రభా నాకు అనుకూలంగా మార్చావు ప్రభా అన్న. ఎస్, నేను అన్నాను. ఒక సంఘటన జరిగింది ఆదిలాబాద్లో. మన సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆదిలాబాద్లో ఉంటారు. ఆ సహోదరు చెప్పింది, నాకు ఏమని చెప్పిందంటే, అన్న మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అన్న, కష్టాలు వస్తున్నాయి అన్న. మాకు ఊర్లో ఒకప్పుడు మాతో ఉన్నవారందరూ, మా ఇంట్లో తిన్నవారందరూ, మా ఇంట్లో ఉన్నవారందరూ మాకందరూ వ్యతిరేకం అయిపోయినారు అన్న. నాయకులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ వ్యతిరేకం అయిపోయినారు అన్న, మమ్మల్ని ఏకాకి చేసేసిండ్రు అన్న అని చెప్పి ఆ సహోదరి బాగా ఏడ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. ఫోన్లో మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆ సహోదరి వాళ్ళ తల్లి ఏడుస్తే చాలా బాధ అనిపించింది. నేను దేవుని దగ్గరకు వచ్చి, నేను దేవుని అన్న ప్రభా, నేను ఎప్పుడు నవ్వాలని ఆశపడే వ్యక్తిని, సంతోషంగా ఉండాలని ఆశపడే వ్యక్తిని, నేను ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా నేను తీసుకునే వ్యక్తిని, నా కుటుంబము, అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉన్నటువంటి జేసీఎల్ఎం సంఘ సభ్యులు వాళ్ళు అంత ఇబ్బందికరంగా ఉంటే ప్రభా నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాం ప్రభా? నేను సంతోషంగా ఉండాలంటే వాళ్ళు సంతోషంగా ఉంచాల్సిందే అని చెప్పి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టినాను. నేను ఇది ఎప్పుడు జరిగి 2 వారాల క్రితం వాళ్ళు నాకు ఒక సమస్య చెప్పారు, ఒక పెద్ద సమస్య చెప్పారు. లాస్ట్ వీక్ ఫోన్ చేశారు, అన్న పరిస్థితి ఇంకా వ్యతిరేకంగా అయిపోయింది అన్న, నాకు ఒకలాంటి అదైపోయింది. ఏంది ప్రభా, ఇంత ప్రార్థన చేసిన వారమంతా నువ్వు నాకు ఇచ్చినటువంటి కుటుంబాల గురించి ఇంత ప్రార్థన చేస్తే అనుకూలత లేకపోతే నా విశ్వాసం ఎలా బలపడుతుంది అని చెప్పి నేను దేవుని ప్రశ్నించడం మొదలుపెట్టిన. లేదు ప్రభా, నాకు సాక్ష్యం కావాలి ప్రభా, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా ప్రభా, ఏమీ ఆశించకుండా నేను ప్రార్థన చేస్తున్నా. నేను ఏమని ప్రార్థన చేస్తున్నా? ఆ కుటుంబము ఫలించాలి, ఆ కుటుంబంలో సంతోషం ఉండాలి, ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి అని ప్రార్థన చేస్తుంటే ఫోన్ చేశారు, అన్న అంత వ్యతిరేకంగా ఉందన్న, పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్స్ అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తుండ్రన్న, మాకు ఇంకా భయంకరమైన పరిస్థితి అయిపోయిందన్న, మా మదర్ అన్నం తినడం లేదన్న, కష్టంగా ఉందన్న.
మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పి నాకు ఒక మెసేజ్ పెట్టింది ఫేస్బుక్లో. నేను ఇమీడియట్ ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత, అమ్మ అలా ఉండొద్దు, నేను దేవుని మాటలు చెప్తున్నాను, మీరు నన్ను నమ్మకండి, నా యేసయ్యని నమ్మండి, ఆయన అన్ని సాధ్యమైనకి ధైర్యం చెప్పాను వారికి. ధైర్యం చెప్పిన తర్వాత వారమంతా ఎదురు చూస్తున్నాను వాళ్ళతోనే. చూసినప్పుడు మళ్ళా వాళ్ళు 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి ఒక మెసేజ్ పెట్టింది సిస్టర్ ఫేస్బుక్లో. మెసేజ్, అన్న ఇప్పుడు 2 వారాల క్రితం ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ నాయకులు కానీ మాకంతా అనుకూలంగా పనిచేస్తున్నారు, ఇప్పుడు అంత ఫేవరబుల్గా మారిపోతుందన్న, ఇప్పుడు సంతోషంగా ఉందన్న, అన్న నువ్వు మా నిమిత్తం చేసిన ప్రార్థన మాకెంతో ధైర్యం ఇచ్చిందన్న అన్నప్పుడు వారు ఆ సాక్ష్యం నాతోని ఆ ఫేస్బుక్లో వాళ్ళు పంచుకున్నప్పుడు నాకు బలం ఇచ్చేసింది. ఓ దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు గొప్పగా పనిచేస్తుండో. నేనున్నాను ఎక్కడ, హైదరాబాద్లో, వారున్నారు ఎక్కడ, మారుమూల గ్రామం అది, ఆదిలాబాద్లో మారుమూల గ్రామం అది. అక్కడ దేవుడు అక్కడ గొప్పగా పనిచేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళు అంటారు, అన్న పరిస్థితులు మాకు అనుకూలంగా వస్తున్నాయి అన్న, ఇప్పుడు అధికారులు నాయకులు కూడా మాకు ఫేవరబుల్గా మాట్లాడుతుండన్న, ఆఖరికి కోర్టు కూడా మాకు అనుకూలంగా వస్తుందన్న, కోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగా మారిపోయిందన్న అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడికి నుంచి వచ్చింది? నేను ఏం మాట్లాడినా? వారికి నేను డబ్బులు ఇచ్చిందా, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుడు ఫోన్ చేసి సహాయం చేయమన్నా, వారికి వాక్యం బోధించిన. అమ్మ మీరు కీర్తన 91 చదవండి. ఆ సహోదరి ఎప్పుడు ఫోన్ చేసి నేను ఒకటే చెప్పేవాడిని, అమ్మ కీర్తన 91 చదవండి అమ్మా, అది చాలా ధైర్యం ఇస్తుందమ్మా, నేను నమ్మినాను, కీర్తన 91 నా జీవితంలో పనిచేసిందమ్మా, నీ జీవితంలో కూడా పనిచేస్తుందమ్మా అని చెప్పి ఆ సహోదరికి ఈరోజు కూడా నేను అదే ధైర్యం ఇస్తుంటాను. నేను ఆ సహోదరి మంచి సాక్ష్యం చెప్పింది, నాకు అప్పుడు ధైర్యం వచ్చింది. ఏమని అయిపోయింది, దేవుడు అన్ని మన కంట్రోల్లోకి మన దేవుడు మార్చేసిండు. అంతే, దేవుడు మార్చుడు మొదలుపెట్టినా నీకు అనుకూలంగా, నీవు కూడా నీ ఆశీర్వాదాన్ని ఆపుకోలేవు. నువ్వు ఒక్కసారి దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టిండా అది నీవు కూడా ఆపుకోలేవు. కానీ ఆ ఆశీర్వాదం మొదలయ్యేదాకా నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క సెకండ్లో నీ ఆశీర్వాదం నువ్వు ఆపుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశము, ఒక నోటి ఫలము చేత వాడు తృప్తి పొందును. నీ ఆశీర్వాదాన్ని, నీ ప్రార్థనని నీ మాట ద్వారా నువ్వే ఆపుకోవచ్చు. అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు దేవునిలో నువ్వు ఎదుగుతున్న కొద్దికి ఒక సందర్భం ఎలా అయిపోతుందంటే నీ ఆశీర్వాదం నువ్వు కూడా ఆపుకోలేవంట. ఇది యెషయా గ్రంథము 66లో ఏమని ఉంటుంది తెలుసా అండి? అందులో ఏమని ఉంటుందంటే ఒక మాట ఉంటుంది, ఏముంటుంది అందులో, తలంపు వస్తే చాలు నేను నెరవేరుస్తా అంటాడు. చూడండి, ఆ రెల్మ్ అక్కడికి వెళ్ళాలా, మనము ఆ స్థాయికి వెళ్ళాలా. అందుకొరకే ప్రార్థన చేయాలి, ప్రభా నన్ను తలగా ఉంచు ప్రభా, నేను తోకగా ఉండొద్దు ప్రభా, నన్ను పైవానుగా ఉంచు ప్రభా, నేను కిందివానుగా ఉండొద్దు ప్రభా. అలా మీకు తలంపు వస్తే చాలు, ఆలోచన వస్తే చాలు నేను నెరవేరుస్తా అంటాడు. యెషయా 66లో ఉంది మాట. యెషయా 65:24. 65 యెషయా గ్రంథము 65 ఒకసారి చూడండి, ఒకసారి చదవమది. యెషయా గ్రంథము 65:24 65:24 చదవమది ఒకసారి. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను. వారు వేడుకొనక ముందుకే ఏం చేస్తాడంట, వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఇది నీ వాగ్దానం. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, బా నేను ఇక్కడ వాక్యం వింటున్నాను కానీ ఇదే టైంలో నాకు అక్కడికి వెళ్తే డబ్బులు వచ్చేది, నాకు ఆ పని జరిగేది అనుకుంటున్నావా? ఈ దేవుడు నీ పరిస్థితిని, వాగ్దానం, ఇది వాగ్దానం, ఈ వాగ్దానం దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. చూడండి, నీకు తలంపు వస్తే చాలు, ఆలోచన వస్తే చాలు నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాంటాడు. ఆ రెల్మ్కి మనం వెళ్ళాలా, వాక్యంలో అలా ఎదిగి ఆ స్థాయికి మనం వెళ్ళాలా. అనేకమైనటువంటి ప్రవక్తలు, అపోస్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. వాళ్ళ స్థాయిని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మోషే చేసిన అద్భుతాలు, పౌలు చేసినటువంటి అద్భుతాలు, ఆ పేతురు ద్వారా యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకొరకు మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఏమంటారు మన దేవుని? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమస్తం ఆయనే, ఆది ఆయననే, అంతము ఆయననే. నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ యేసయ్య కంట్రోల్లో ఉంది, ఎక్కడో లేదు. విశ్వాసవా నువ్వు? దేవుని కంట్రోల్లో ఉంది నీ ఫ్యూచర్. నీ ప్రజెంట్ కూడా దేవుని కంట్రోల్లో ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు, ప్రభు నువ్వు అనొచ్చు, ఏం పాస్టర్ గారు నాకు ఏది అనుకూలంగా లేదు, ఈ లాక్డౌన్ సమయంలో నాకు రేషన్ దొరకడం లేదు, చాలా కష్టంలో ఉందా? నువ్వు ప్రార్థన చేయి, ఆ రేషన్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది యేసు నామమున. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసవా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలా. బైబిల్ అంటాడు, నా యందు విశ్వసించిన వారు సిగ్గుపరచబడరు. కీర్తనలు 25:2-3 అంటాడు, నా యందు విశ్వసించిన వారు సిగ్గు
పడరు అంటాడు దేవుడు. ఆయన అన్న మాటకి ఆయన ఎక్కడ కూడా వ్యతిరేకంగా పనిచేసినట్టు లేదు. ప్రార్థన చేయాలా, వాక్యం ధ్యానించాలా, అబద్ధపు మాటలు మాట్లాడద్దు, మోసపూరితమైన ఆలోచనలు తలంపులు అందుకని బయటికి రానికి ప్రయత్నం చేయాలా. నువ్వు ప్రయత్నం చేయకపోతే ఇదేమైపోతుందంటే నువ్వు మాట్లాడే అబద్ధాలు, నువ్వు చేసే మోసాలు ఇవేమైపోతాయంటే నీకే కాదు నీ కుటుంబానికి శాపంగా మారొచ్చు, నీ జనరేషన్కి అది జనరేషనల్ కర్స్గా మారొచ్చు. అందుకని బయటికి రావాలా. బైబిల్ గ్రంథంలో అనేకమైన స్టోరీలు ఉన్నాయండి, ఇలా అనేకమైన కథలు ఉన్నాయి ఇటువంటివి మన బైబిల్ గ్రంథంలో. ఒక్కరు చేసిన తప్పు ద్వారా అది అనేక మందికి విస్తరించినట్టు అనేక మందికి ఉంది బైబిల్లో. మనకు బైబిల్ తెలిసిన వ్యక్తులం కాబట్టి, బైబిల్ని పాటించే వ్యక్తులం కాబట్టి వారు చేసిన తప్పు మనం చేయనికి వీలు లేదు, మనం చేయనికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం బుద్ధిమంతులమండి. బుద్ధిమంతుడు అంట అక్కడ జరుగుతున్న క్రియలను బట్టి కార్యాలను బట్టి ఏం చేస్తాడంట, అక్కడికి వెళ్తే నష్టం జరుగుతుందని చెప్పి బుద్ధిమంతుడు దాక్కుంటాడంట. ఎందుకు? తను కాపాడుకునేవాడు బుద్ధిమంతుడు. చదవం అయిపోయిందా? రైట్. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము. కీర్తనలు, దావీదు కీర్తనలు 61 మొదటి నుంచి చివరి వరకు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లిగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇదే ప్రార్థన చేయాలా. ఇంతకుముందు నేను బోధించింది అదే. నేను ఏమని అడగాల దేవుణ్ణి, ప్రభా నాకు హెచ్చైన స్థానంలో కూర్చోబెట్టు ప్రభా, హెచ్చైన స్థానంలో దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడు? దావీదు కీర్తనకారుడు దావీదు ఏమని అంటున్నా అక్కడ చదవమాది. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. అక్కడికి ఎవ్వరు, ఏ అపవాది గాని, ఏ దరిద్రం గాని, ఏ లేమి గాని, ఏ కష్టము గాని, ఈ లోక సంబంధమైంది నీకు వ్యతిరేకమైంది యేసయ్యా ఏది కూడా నా దగ్గరికి కాదు, నన్ను తాకనికి వీలు లేదు. ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలా. ఇవన్నీ వాగ్దానాలు ప్రభా. ఎస్, మనకు అనేకమైన ఆశలు కోరికలు ఈ లోకం ఉన్నాయి. ఎస్ ప్రభా, నేను మినిస్టర్ కావాలి ప్రభా, నేను ఎమ్మెల్యేలు కావాలా, నేను ఎంపీలు కావాలా, నేను కార్పొరేటర్ కావాలా, తప్పు లేదండి. ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తా. ఆశకు తగ్గట్టు నీలో క్రియలు ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు నువ్వు కావాలన్నప్పుడు అనేక మందికి సహాయం చేసే లక్షణాలు నీలో ఉండాలి. వారికి కష్టం ఉందంటే వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేసే లక్షణం ఉంటే అది ఒక రాజకీయ నాయకుడు లక్షణం. అది నీకు డబ్బులు కావాలా, ఐశ్వర్యవంతుడుగా ఉండాలన్నా అనేక మందికి సహాయం చేయాలా. ఉన్న దాంట్లో సహాయం చేయి, లేని దాంట్లో సహాయం చేయమని నేను ఎప్పుడు చెప్పనండి. నీకున్న దాంట్లో అనేక మందికి సహాయం చేయి ప్రభా. అప్పుడు అని ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన ఫైనాన్సెస్ ద్వారా అనేక మందికి నేను సహాయం చేసిన ప్రభా, ఇవి నాకు సరిపోవడం లేదు ప్రభా, ఇంకా చేయాలని ఉంది ప్రభా. అప్పుడు నీకు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు, ఐశ్వర్యం దేవుడు నీకు ఇస్తాడు. పర్పస్ ఉండాలా. నువ్వు చేసే ప్రతి దాంట్లో పర్పస్ ఉండాలా. ఏదైనా చేస్తే దానికి ఒక కారణం ఉండాలా, సరైన కారణం ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అదొక సరైన కారణం. ఏంటి ప్రార్థన అనగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుని నుంచి నువ్వు కొన్ని పొందుకోవాలనుకున్నావు కాబట్టి ఆ ప్రార్థించడం మొదలు పెడతాను. వాక్యం చదివేటప్పుడు ఏం చేస్తున్నావు, అదొక కారణం. ఏంటి? వాక్యం చదివేటప్పుడు దేవుని సన్నిధిలో ఉండడం మొదలు పెడుతున్నావు. నువ్వు ప్రతిదానికి ఒక మూలం ఉంటుందండి. ఏమంటుంది ఇక్కడ? నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. నీ ఇల్లు ఎవరు? నీ ఆశ్రయం ఎవరు? నీ ఆస్తి ఎవరు? నీ అంతస్తు ఎవరు? నీ దేవుడైన యెహోవా, నీ యేసుక్రీస్తు. దావీదు అంటున్న మాటలు, నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నువ్వు శత్రువులు వచ్చినప్పుడు నీకు కోటగా ఉంటాడంట, నీకు అడ్డుగా ఉంటాడంట, నేను తగలనికి వీల్లేదు. ఇశ్రాయేలు దేవుడు ఎన్నడూ కునుకడు, నిద్రపోడు. నేను ఎవరన్నా అనాలనా, నేను ఎవరన్నా ఏమన్నా చెయ్యాలనా? యేసుక్రీస్తు కనుగుడ్డును ముట్టాలనంట వాడు. యేసుక్రీస్తు కనుగుడ్డు ఎవరైనా ముట్టగలుగుతారా? ఎవరు ముట్టలేరు, నిన్ను ఎవరు తాకలేరు. నీకు ఏది ఎంత మాత్రము హాని చేయదంటాడు దేవుడు. ఏది హాని చేయదు నీకు. నీ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అన్నాడంటే రాదండి. నమ్మాలా. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అది నువ్వు నమ్మాలన్నా, ఇది సాధ్యం కావాలన్నా ఈ వాక్యంలో జీవించాలి, ఈ వాక్యాన్ని నువ్వు పాటించాలి. చదవం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను. ఎలా ఉండాలంట? నువ్వు ఏమని ప్రార్థన చేయాలా? యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను.
నివసించేదని. ప్రభా నీ ఇంట్లో ఉండాలి, నీ మందిరంలోనే ఉండాలి. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినావా? ప్రభా నేను ఎప్పుడు నీ మందిరంలో ఉండాలి ప్రభా, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలా ప్రభా. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినావా? చేయాలా. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానండి. నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకి ఒక మీనింగ్ ఉంటుందండి, ప్రతి ప్రార్థనకి ఒక కారణం ఉంటుందండి. ఆ కారణము ఆ క్రియ దగ్గరికి ఇది ఒక. ఇప్పుడు ఏమని కోరుకుంటున్నాడు దావీదు? ఏమని యుగములో నేను నీ గుడారములో నివసించెదను. దావీదు కోరుకుంటుడు ఏమని? రాజు, మహారాజు అయినటువంటి దావీదు, ఆయనకి ఎంతో బిజీ ఉంటాడు. రాజు అయిన దావీదు ఏం కోరుకుంటుండు? ప్రభా ఈ రాజు ఇవన్నీ కాదు ప్రభా, నిత్యము నేను నీ మందిరంలో నీ గుడారంలో నివసించాలి ప్రభా, నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. ఇది ఆశ, ఇది పరలోకానికి నడిపిస్తుంది, ఇది జీవ మార్గంలో నడిపిస్తుంది. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. పౌలు ఆయన వెతుక్కుంటున్నాడు. ఎవరు? దావీదు వెతుక్కుంటున్నాడు, జీవపు మార్గం వెతుక్కుంటున్నాడు. ఆయన ప్రభా నీ మార్గానికి రావాలంటే కష్టపడ్డాడండి దావీదు, చాలా కష్టపడ్డాడు. దానికి ప్రతిఫలం కూడా దావీదు, ఆ కష్టానికి ప్రతిఫలం దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు నువ్వు నా హృదయానుసారుడు అన్నావు, నా హృదయానుసారుడు అని అంటే దేవుడు హృదయాన్ని తాకిన వ్యక్తి దావీదు. ఆయన క్రియల ద్వారా కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన ప్రార్థన, ఆయన దావీదు యొక్క స్తుతి ఆరాధన యెహోవా దేవుని ఆకర్షించింది. కాబట్టి ఏమన్నాడు? నీవు నా హృదయానుసారుడు అన్నావు. దేవుడు ఉత్తగా అన్నాడండి ఆ మాట. ఈరోజు సాక్ష్యంగా మనం పెట్టుకున్నాం ఆ మాటని. ఈరోజు ఒక వాగ్దానంగా మనం తీసుకోవచ్చు. ప్రభా మా పితరులైనటువంటి నువ్వు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానానికి నేను కూడా అరుణ్ణి ప్రభా, నీ హృదయానుసారుడిగా నేను జీవించాలి ప్రభా అన్న ప్రార్థన చేయాలి. చదమ్మా. యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాక్కొందును. దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి. చూడండి ఏమంటున్నాడు? దేవా నా మొక్కుబడులన్నీ నువ్వు అంగీకరించి ఉన్నావు, నేను చేసిన ప్రార్థన కానీ, నేను ఇచ్చిన కానుకలు కానీ ప్రతిదీ యాక్సెప్ట్ అయిపోయింది, యాక్సెప్టబుల్. ఏమంటున్నాడు అక్కడ? దేవా నువ్వు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నేను చేసిన ప్రతి మొక్కును నువ్వు అంగీకరించినావు ప్రభా. నీ నామమునందు భయభక్తులు గాలి స్వాస్థ్యము నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు, స్వాస్థ్యం అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక. రాజు ఎవరు? రాజుకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. ఇలా ప్రవచించాలా? ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా రాజులాగా ఉండాలని? ఎప్పుడైనా ఆలోచించినవా? దావీదు పుట్టగానే రాజు అయితే అనుకున్నాడా? లేదు, దేవుడు మార్చేస్తుండు. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న విధానం వేరగుంటుందండి. నేను ఎప్పుడు అనుకోలే పాస్టర్ని అయితే అని, నేను ఎప్పుడు అనుకోలే ఇలా వాక్యం బోధిస్తాను, ఇలా మైక్ పట్టుకోవాల్సి వస్తుంది. నేను ఏ రోజు అనుకోలే. దేవుని చిత్తంలో నేను ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. నేను నా ఇష్టానుసారంగా నేను భూమి మీద ఈ లోకంలో నేను జీవించాను. కానీ ఒక సందర్భము, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఏయ్ నువ్వు నాకు కావాలి, నువ్వు రా అన్నప్పుడు నేను రానన్నా. కానీ దేవుడు అన్నాడు, లేదు నువ్వు నాకు కావాలా అంటే, ప్రభా నా నోటి నుంచి డంబపు మాటలు వస్తాయి, నేను మోసాలు చేస్తాను, నేను అబద్ధాలు మాట్లాడతాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, లేదు నేను మార్చేస్తా అన్నాడు. దేవుడు నన్ను మార్చడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా అండి? 2010లో నా ప్రయాణం మొదలైంది. 2014 వరకు నాకు భయంకరమైన కఠోరమైనటువంటి ట్రైనింగ్ దేవుడు ఇచ్చిండు నాకు. ఆ ట్రైనింగ్లో, ఆ పరీక్ష కాలంలో కష్టాలు చూశాను, బాధలు చూశాను, అవమానాలను చూశాను. ఎటువంటి పరిస్థితిని చూశానంటే, నా జీవితంలో ఇప్పుడు అంట కదా ఎప్పుడు కూడా పరిస్థితులు రావద్దని నేను కోరుకుంటా. ఇప్పుడున్న పరిస్థితిలో నేను అప్పుడున్న పరిస్థితి ఏది కూడా ఇప్పుడు నాకు గుర్తుకు రాదు. ఎందుకంటే దేవుడు సమయాన్ని మార్చేసిండు. 2014 తర్వాత దేవుడు ఆ కష్టాన్ని, ఆ బాధని, అవమానం అంతా తీసేసిండు. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు అతను ఏమని చెప్పాడంటే, ఈ రోజు నుంచి, ఈ రోజు ఇది 2014 మార్చి 6వ తారీఖు నాతో చెప్పిన మాట ఏమని చెప్పాడంటే, ఈ రోజుతోని నీ దరిద్రం ఆగిపోతుంది, ఈ రోజు నుంచి దేవుడిని పరిస్థితిని మార్చేస్తాడని చెప్పిండు దైవజనుడు. సిటీలో ఉన్నటువంటి పేరు పొందినటువంటి గొప్ప దైవజనుడు, నా ఆత్మీయ తండ్రి. ఆయన చెప్పిన మాటని నేను పట్టుకున్నానండి, ఆయన చెప్పిన వాగ్దానాన్ని నేను పట్టుకున్నానండి. ఆ వాగ్దానము, ఆ మాట నా జీవితాన్ని మార్చేసింది. నా భార్య, నా కుమారుడి జీవితాన్ని, మా పరిస్థితులను మార్చేసిందండి. ఒకప్పుడు బైక్లో ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెట్రోల్ పోసుకోవాలన్నా పెట్రోల్కు డబ్బులు లేని వ్యక్తిని ఇప్పుడు ఒక పెద్ద కారు ఇచ్చి, దానికి ఒక డ్రైవర్ని ఇచ్చి దేవుడు సంతోషంగా నన్ను తిప్పుతున్నటువంటి ఆ గొప్ప దేవుడి సాక్ష్యం ఇది. నా సామర్థ్యమా? అందుకొరకంటే దేవుడు పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో దాచబడిన నిధులను, రహస్య స్థలమైన మరుగైన ధనమును నీకిచ్చేదను. ఇది వాగ్దానం. యెషయా 45:3 ఇది వాగ్దానం అండి. యెషయా గ్రంథం 45 అధ్యాయం 3వ వచనం వాగ్దానం ఇది. ఇది కోరేషుతో అన్నటువంటి వాగ్దానం ఇది.
ఇది నాకు ఇచ్చిన వాగ్దానము. ఈరోజు ఇది నాకు కూడా కావాలని అనుకుంటున్నావా? ఇది నా వాగ్దానం నువ్వు అనుకుంటున్నావా? ఇది నీ వాగ్దానం. ఈరోజు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఎస్, పరిస్థితిని మార్చేస్తాడు. నేను ఈరోజు ఉన్నట్టు రేపు ఉండనండి. నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ వేరగైపోతుంది. ఎందుకంటే నేను దేవుని నమ్మినాను, ఆయన వాక్యాన్ని నమ్ముకున్నాను, నేను సంఘాన్ని నమ్ముకున్నాను. నేను సంఘాన్ని ఎందుకు నమ్ముకున్నానంటే ఈ సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు కాబట్టి ఆయన నేను క్షేమంగా ఉండడానికి ఆఖరి శత్రువున మరణాన్ని నా పాదాల కింద తెచ్చే బాధ్యత ఎవరిది? యేసయ్యది. ఆయన తీసుకొని వస్తాడు. ఆఖరి శత్రువున మరణాన్ని మన పాదాల కింద ఉంచే వరకు ఇశ్రాయేలు దేవుడు ఎన్నడూ కునుకడు, నిద్రపోడు. పరిస్థితులను మార్చేస్తున్నాడు దేవుడు. ఆ కష్టంలో వచ్చినప్పుడు నేను ప్రార్థించేవాడిని. నేను ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ప్రతిసారి నాకు ఎలా ఉంటుందంటే తెలవనంత ఒక ఆనందం అండి, గొప్ప ఆనందం నాలో వచ్చేస్తుంది, ఒక బలం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వచ్చేస్తుంది. చాలిగా ఎవరికి భయపడిన అవసరం లేదు, ఏ వ్యక్తి మీద ఆధారపడే అవసరం లేదు. యేసయ్యనే నాకు సమస్తము, నా ఆది అయిననే, నా అంతము అయిననే, నా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ నాకు యేసయ్య కంట్రోల్లో ఉంది. నాకేమి కాదు, ఈ పరిస్థితి నన్ను ఏమీ చేయలేదు, ఈ లేమి నన్ను ఏం చేయలేదు, ఈ ఆర్థిక మాంద్యం నన్ను ఏమీ చేయలేదు అని ప్రవచించాలి. అనేకమైన కష్టాలు రావచ్చు, లోకంలో అనేకమైన తెగులు రాని అవి నేనేమి చేయలేవు. నువ్వు విశ్వాసివి, నేనేమి చేయలేవు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. కంటిన్యూ చేయమ్మా. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక. అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించును గాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యమును కీర్తించు. ఆయన గురించి ఆయన చేసుకుంటున్న ప్రార్థన. రాజు ఎవరు? ఆయననే. నిత్యం సురక్షితంగా ఉండాల్సింది ఎవరు? దావీదే. చూడండి ప్రార్థన ఎలా ఉండాలా. ప్రభా నేను ఇలా రూలింగ్ చేయాలా ప్రభా, నేను ఇలా పాలించాలా ప్రభా, నా సంఘం ఇలా ఉండాలా ప్రభా అని కోరుకోవాలా మనము. నా సంఘంలో ఉన్నటువంటి నాకు అప్పచెప్పినటువంటి గొర్రెలు ఇలా సంతోషంగా ఉండాలి ప్రభా, సమాధానంతో ఉండాలి ప్రభా, ఎవరు అద్దె గృహాలలో ఉండొద్దు ప్రభా అని దైవజనుడు, సేవకుడు, పాస్టర్ ప్రవచించాలి. నేను సంతోషంగా ఉండాలి ప్రభా, నా సంఘం సంతోషంగా ఉండాలి ప్రభా, నా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు సంతోషంగా ఉండాలి. ఎందుకు ఉండాలి సంఘంలో ఉన్న సభ్యులు? ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. ఆయన శరీరంలో అవయవాలుగా నీవు నేనున్నాం కాబట్టి ఇవన్నీ సక్రమంగా ఉంటాయి. ఎందుకంటే కారణము మన శిరస్సు యేసయ్య కాబట్టి. ఎస్, ఆయన యేసయ్య సమస్తం అండి. అన్ని దావీదు చూడు, ఆయన సంతోషంగా ఉండాలా, ఆయన రాజుని కాబట్టి నేను సంతోషంగా ఉండాలా. నా దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించేదను. నిత్యము నేను కీర్తించేదను. రైట్, అయిపోయిందమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. నీవు నేను దేవుని కుమారులై ఉన్నంటే కారణం ఏంటంటే దానికి యేసుక్రీస్తు యందు మనం ఉంచిన విశ్వాసం అనేది ఒక పెద్ద గొప్ప ఆయుధం అండి. ఈరోజు నువ్వు నేను సురక్షితంగా ఆనందంగా ఉన్నాము అంటే యేసుక్రీస్తు యందు నువ్వు నేను చూపించినటువంటి విశ్వాసమనే డాలు, విశ్వాసమనే ఆయుధము, విశ్వాసమనే ఒక గొప్ప వరము. చదవమ్మా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ, క్రీస్తులో విశ్వాసం ఉంచిన నీవు నేను, క్రీస్తులో మొదట విశ్వాసం ఉంచుట, దాని తర్వాత విశ్వాసం ఉంచిన నీవు నేను ఏం చేసినామంట? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ, అనగా నీవు నేను మీరందరూ క్రీస్తును ధరించుకొని ఎవరు ధరించుకొని ఉన్నాం? మనము యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాము. అంటే యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? నీలో, నాలో ఉన్నాడు. మళ్ళీ చదవమ్మా 26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ, అనగా మీరు నేను, మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నాము. మొదటగా కుమారులుగా చేసిండు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా మనం దేవునికి కుమారులై ఉన్నాము. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ, మూడవది క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. చూడండి, స్టెప్ బై స్టెప్
స్టెప్ మొదట విశ్వాసం నుంచి చూడండి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో. విశ్వాసం అనే ఆయుధము, విశ్వాసం అనే వరము మనల్ని ఎక్కడికి ఎలా ప్రమోట్ చేస్తుందో చూడండి. దేవుని దృష్టిలో మనల్ని ఎలా ప్రమోట్ చేస్తుందో చూడండి, నిన్ను నన్ను. ఎందుకంటే నీవు విశ్వాసి, నేను విశ్వాసి, మనందరం విశ్వాసులం కాబట్టి. ఇది మన గురించి అంటున్న మాటలు ఇవి. కంటిన్యూ చేయి. ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేడు. విశ్వసించిన ప్రతి ఒక్కరు దేవుని కుమారులు. అందులో వీడు వాడని ఏం లేదంటే, ఈ మతం ఆ కులం అని ఎవరు లేదంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుమారులు మొదటిది. రెండవది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు వీడు వాడని ఏం లేదట అండి. చదవమది. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు నేను యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నాము. ఆయన కుమారులమై ఉన్నాము. ఆయన కుమారులమై ఉన్నామంటే యేసుక్రీస్తు రాజులకు రాజు కాబట్టి, ఆయన కుమారులం కాబట్టి నీవు నేను కూడా రాజులమే. దావీదు ఏమంటున్నా అక్కడ, రాజులకు ఎటువంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. నేను చదువుతా చూడండి. 61 దావీదు కీర్తన 61లో ఏమని కోరుకుంటున్నాడు అక్కడ, రాజునకు దీర్ఘాయువు కలగజేయదు గాక. ఎందుకు? నీవు నేను రాజులం కాబట్టి, దావీదు రాజు కాబట్టి, యేసుక్రీస్తు రాజు కాబట్టి, యెహోవా దేవుడు రాజు కాబట్టి, ఆయన కుమారులం కాబట్టి నీవు నేను ఎవరంట? రాజునకు దీర్ఘాయువు కలగజేయదు గాక, అతని సంవత్సరములు తరతములు గడుచును గాక, దేవుని సన్నిధిని అతను నిరంతరం నివసించును గాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుదుము, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను. ఇది నీకు ఇచ్చిన వాగ్దానము. ఈరోజు దేవుడు నేను నన్ను రాజులుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఎస్, ఇన్ని రోజులు మన ప్రార్థన వేరగుందా, ఈరోజు మారాలా, రాజుల ప్రార్థనగా మారాలా. ఎందుకంటే మనం దేవుని కుమారులం కాబట్టి. అక్కడికి వచ్చాము గలతీయులకు రాసిన పత్రిక చివరి వచ్చిన, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి. మీరు క్రీస్తు సంబంధులైతే, ఎస్ మనం క్రీస్తు సంబంధులమే. అయితే ఏంటంట, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఏం వారసులం మనము? రాజులము. మన తండ్రి రాజులకు రాజు, కుమారుడు కూడా రాజే. యేసయ్య రాజు. ఆయన కిరీటం ధరించుకొని తండ్రి కుడిపాసన కూర్చొని ఉన్నాడు. నీ నిమిత్తం కిరీటం సిద్ధపరిచి ఉన్నది. ఎస్, నీ నిమిత్తం కూడా, నువ్వు కూడా రాజువే కాబట్టి నీ నిమిత్తం కిరీటం సిద్ధపరిచి ఉన్నది అక్కడ. అయిపోయిందమ్మా? రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి 39 వరకు చదవమ్మా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని, న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, ఇది మనం గమనిద్దాం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఆగమ్మా. రైట్, ఇప్పుడు మీకు నేను తేడా చూపిస్తాను. 28కి 29కి తేడా చూపిస్తాను. ఇప్పుడు 28 వచ్చిన చదవమ్మా. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం, జాగ్రత్త వినండి, ఇది కొత్త నిబంధనలో నూతన నిబంధన నీవు నేను ఇది పాటించాల్సింది. దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు, ఒక హెచ్చరికని ఇస్తున్నాడు. అదేందో చూద్దాం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును అప్పుడు మోషే కాలంలో ఉన్న వ్యక్తులు ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఎవరైనా తృణీకరిస్తే, దాన్ని నిరాకరిస్తే, దాన్ని పాటించకపోతే 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. కనికరింపకుండా వాని చంపించుదురు అంట. వీడు తప్పు చేసినాడు, 2-3 చెప్పినానంట, కనికరం ఉండకుండా వారిని ఏం చేస్తారంట? చంపిస్తున్నంట. ఎప్పుడు ఇది? పాత నిబంధన మోషే కాలంలో. కొత్త నిబంధనలో కృపాయుగంలో ఏముందో చూద్దాం. అంతకంటే కఠినంగా ఉంది. పాత నిబంధన కంటే కృపాయుగంలో ఇంకా కఠినంగా ఉంది. అదేందో చూద్దాం. ఇంకా ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే ఎవరు? యేసయ్య.
దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే వాక్యమును తృణీకరించిన, వాక్యాన్ని పాటించకపోయినా, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం, నీవు నేను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం ఏంది? యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తం. అదే కొత్త నిబంధనకి ఇచ్చినటువంటి రక్షణార్థమైన రక్తం. సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, చూడండి, ఆయన శిలువపై చెందిన రక్తాన్ని నువ్వు తృణీకరిస్తే, యేసుక్రీస్తును రిజెక్ట్ చేస్తే, యేసుక్రీస్తు చెప్పిన మాటలను వినకపోతే, వినండి, నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి, నువ్వు అనుకుంటున్న కృపాయుగంలో ఉన్న నాకేం లేలే మాట, దేవుడు మాట ఒకటే. అప్పుడు ఒక పద్ధతిగా చెప్పిండు, ఇప్పుడు ఒక పద్ధతిగా చెప్తుండు. శిక్షనే, తప్పు తప్పే. కృపాయుగం ఉన్నావు కదా, ఎస్, నువ్వు నేను మన పాపాలని ఆయన యేసుక్రీస్తు తీసేసుకుని ఉచితంగా ఇచ్చిండు కృప. ఆ కృపాని నువ్వు నేను అడ్వాంటేజ్గా తీసుకొని తప్పు చేయడానికి వీలు లేదంట. కృపాయుగంలో ఎలా ఉండాలంటే ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండాలంట. ఆయన రక్తాన్ని నువ్వు తృణీకరించడానికి వీలు లేదంట. చూడండి, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కంటిన్యూ చేయమ్మా. పగ తీర్చుట నా పని. ఎవరిదంట? దేవుని పండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరిపడితిరి. మరి యొక్క విధముగా చూచితే వాటిని అనుభవించిన వారిలో పాలివారులైతిరి. ఏలగనగా మీరు ఖైదుల్లో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కొలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీ ధైర్యాన్ని చూడండి. కృపాయుగంలో ఉన్న వారికి ఇస్తున్నటువంటి నిరీక్షణపు మాటలు. ఎంత కష్టం వచ్చినా, యేసుక్రీస్తు నిమిత్తం నువ్వు ఏది వదులుకున్నా, యేసుక్రీస్తు నిమిత్తం ఏదైనా వదులుకున్న పరిస్థితికి వచ్చినా నువ్వు ఏమంటున్నాడు? కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. చదవమా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఉరిమి అవసరమైన ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మోషే కాలంని యేసుక్రీస్తు కృపాయుగంని రెండు కంపేర్ చేసిన తర్వాత ఏది మంచిగా ఉంటుంది? ఏమండి, మోషే కాలంలో తక్కువ ఉంది. ఇంకా ఈ కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని రక్తాన్ని తృణీకరించిన, యేసుక్రీస్తును అంగీకరించకపోయినా ఇక్కడ ఎక్కువ ఉందండి. అందుకొరకే యేసుక్రీస్తు కృప ఇచ్చిండు కాబట్టి ఆ కృపలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అక్కడ 2-3 సాక్షులు ఉంటే సరిపోతున్నానంట పాత నిబంధనల. ఇక్కడ అలా కాదంట, చాలా జాగ్రత్తగా ఉండాలంట కృపాయుగంలో. ఇంకా కాలము బహుగా కొంచెముగా ఉన్నది హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. మనం ఎప్పుడు కంపేర్ చేస్తుంటారు మన వాళ్ళు, కొత్త నిబంధన పాత నిబంధన. రెండు ఒకటే. అప్పుడున్న పరిస్థితులను బట్టి మాట్లాడిన విధానం వేరు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి విధానం వేరు. యెహోవా దేవుడు పాత నిబంధనలో మాట్లాడింది అక్కడున్న పరిస్థితులను వాళ్ళని బట్టి, యేసుక్రీస్తు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇద్దరు ఒకటే మాట మాట్లాడినరు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడింది ఒకటే మాట, పాపము చెయ్యొద్దు. అంతే, నీవునే ఆలోచన విధానం వేరు. ఇద్దరు చెప్పింది ఒకటి, పాపము చెయ్యొద్దు, అబద్ధం మాట్లాడొద్దు, మోసము చెయ్యొద్దు. చదవ. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. చెప్తున్నాడు ఇక్కడ, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము వచ్చుచున్నవాడు యేసయ్య ఆలస్యం చెయ్యకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు నా ఎదుట, చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. విశ్వాసులకి నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక సూచన, ఒక హెచ్చరిక. మనం జాగ్రత్తగా ఉండాలంట. నీవు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు, అంటే ఎవరు? విశ్వాసి. వెనుక తీసిన ఎడల, నువ్వు ఉన్నటువంటి విశ్వాసము యొక్క మార్గంలో నువ్వు వెనుకకు పోవద్దంట. ఒకవేళ నువ్వు వెనుకకు పోతే ఏమంటున్నాడా? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము
ఉండదు. చూడండి చూడండి, ఇవన్నీ కొత్త నిబంధనలో మనకిస్తున్నటువంటి మాటలు. నువ్వు ఆయన విశ్వాసం నుండి తప్పనికి వీలేదు, ఆయన నీతి నుంచి నువ్వు తప్పనికి వీలేదు. జాగ్రత్తగా ఉండమంటుండు దేవుడు. జాగ్రత్త, నీ విశ్వాసాన్ని కాపాడుకోమంటుండు, నీ పరిశుద్ధతను కాపాడుకోమంటుండు, నీ నీతిని కాపాడుకోమంటుండు దేవుడు. ఇవన్నీ పాజిటివ్ మాటలు అండి. ఇవన్నీ ఏ కాలంకో చెప్తున్న మాటలు కాదు. అంత్యదినంలో ఉన్న నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి సూచనలు, హెచ్చరికలు. ఇవన్నీ మంచి మాటలు, జీవపు మాటలు, వెలుగునిచ్చే మాటలు. ఇవన్నీ నిన్ను నువ్వు సరిచేసుకునే మాటలు. ఇవన్నీ చదవమ్మా, ముగించేసి. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మని రక్షించుటకు విశ్వాసం గల వారమై ఉన్నాము. రైట్. ఇప్పుడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఎందుకంటే మనం క్రీస్తుని ధరించుకుని ఉన్నాము, ఆయన కొత్త నిబంధనలో ఉన్నాము, అబ్రహాం ద్వారా వారసులము, కుమారులం. కాబట్టి నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటి? ఈరోజు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ముగించేస్తున్నాయి. అయిపోయింది. చివరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అదేంటి? ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. చూడండి, సాక్ష్యము. ఇప్పుడు నేను ఈరోజు సాక్షిగా ఇక్కడ నిలబడి బోధిస్తున్నా. రేపు నువ్వు కూడా సాక్షి నిలబడాల్సిన అవసరం ఎంతకన్నా ఉంది. నేను ఆయన సాక్ష్యం చెప్పాల్సిందే. యోహాను ఎటువంటి సాక్ష్యం ఇచ్చిండో, నేను ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నానో నీకు కూడా దేవుడు ఒక పరిస్థితిని ఇస్తాడు. ఆయన గురించి ఆయన ఒప్పుకునే ఒక సాక్ష్యము, ఆయన గురించి నా యేసయ్య నా దేవుడు అని చెప్పే ఒక స్టేజ్ నీకు ఇస్తాడు. అక్కడ నువ్వు చెప్పాల్సిందే. అక్కడ నువ్వు వెనక దీనికి వీల్లేదు. ఇన్ని రోజులు విశ్వాసిగా పరిశుద్ధంగా నీతిమంతుడు ఉన్నావా? నువ్వు వెనుకకి పోనీకి వీల్లేదు అంటుంది దేవుడు. నువ్వు వెనుకకి పోతే నా ఆత్మ బాధపడుతుంది అంటుండు దేవుడు. అక్కడ నువ్వు ముందుకే వెళ్ళాలా, వెనుకకి వెళ్ళనికి వీల్లేదు. విశ్వాసులు వెనుకకి వెళ్ళనికి వీల్లేదు అంటుండు. ముందుకే వెళ్ళాలా. ఏమన్నా కానీ మీరు ముందుకే వెళ్ళండి. ఎందుకంటే యుద్ధము నాది, యుద్ధం చేసేవాడిని నేనే, మీ మార్గం సరళం చేసేవాడిని నేనే. కాబట్టి విశ్వాసులు మీరు వెనుకకు పోవద్దు, ముందుకే వెళ్ళండి. ఎంత కష్టం వచ్చినా. అది కూడా చెప్పిండు, విశ్వాసులకు ఏముండాలంట? ఓర్మి ఉండాలంట, ఓపిక ఉండాల, సహనం ఉండాల విశ్వాసికి. చదవమ్మా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఏమంటున్నాడు? సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. నీవు నేను ధన్యులమంట. ఎందుకో విందాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు, జాగ్రత్త వినండి, ఇది మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగును గాక. ఆమేన్. వాగ్దానం ఇప్పుడు. ఆమేన్. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఆయన అంటున్నావు రాజు అని. ఇప్పటిదాకా చదివినాం కదా కీర్తనల గ్రంథంలో. రాజులము మనమే, మన గురించే అక్కడ ప్రార్థన చేసుకోమన్నాడు. అక్కడ చూపించింది ఏదో కీర్తనల గ్రంథం కాదండి, అక్కడ ఉన్నది నువ్వు నేనే. దావీదు కీర్తనలు రాసింది నీ గురించి నా గురించి. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను. యేసయ్య నిన్నంట తండ్రికి యెహోవా దేవునికంట ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేశాడంట. అది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10. అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏలాలి. ఎవరేలాలి? వినుచున్న నీవు, బోధించుచున్న నేను. మనం ఏలే సమయం వచ్చింది. ఇది వాగ్దానం మనకి.
కీర్తనకారుడు దావీదు రాసినటువంటి ఆ పాటలో రాజు అది అక్కడ ఉన్నది నేనే, అక్కడ దావీదు గురించే ప్రార్థన చేసుకుంటూ ఆయన గురించే కీర్తనకారుడు పాట పాడుతున్నాడు. నేను రాజుని కాబట్టి రాజుకు దీర్ఘాయువు ఉండాలా, మంచి పరిపాలన ఉండాలా. ఇక్కడ మనము రాజులం కాబట్టి అక్కడ మన గురించే బోధించిండు. అక్కడ అంటే మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. దావీదు చేసుకున్నాడు తన గురించి అక్కడ. ఎస్, నేను సంతోషంగా ఉండాలి, నా రాజ్యం ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నా పరిస్థితులు మారాలి ప్రభా. కాలముల సమయంలో దానియేలుకి ఇచ్చినట్టు నాకు అప్పచెప్పు ప్రభా. ఆ కాలము సమయం నీలో ఉండాలి అంటే వాక్యముని తూచా తప్పకుండా పాటించే వ్యక్తివి అయితే దేవుడు ఆ కాలముల సమయంలో నీ కంట్రోల్లో ఉంచుతాడండి. ఎక్కడ దానియేలు ఎక్కడ తప్పలేదండి. దానియేలు ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా మనం దానియేలు తప్పు పట్టలేం. మనం అంత జాగ్రత్తగా ఉండాలి దేవుని రాజ్యంలో. ఎస్, నువ్వు ఆ జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు ఏదో కష్టపడాలని అవసరం లేదు. ఆ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆ మార్గంలో నేను నడిపిస్తాడు. రైట్, నేను చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. మనం అందరు నాతో ఏకీభవించండి. నేను ప్రార్థిస్తాను. తండ్రి, నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తున్న ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏదూ లేదు ప్రభా. నీకు సమస్తం సాధ్యం. ఈ రోజు మమ్మల్ని ప్రభా తండ్రి నీ కుమారులుగా ప్రభా తండ్రి, నీ వారసులుగా ప్రభా తండ్రి, రాజులుగా ప్రభా తండ్రి, యాజకులుగా ప్రభా నువ్వు వాక్యంలో మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితంలో ప్రభా తండ్రి అట్టి రాజరికము యేసు నామమున ఇప్పుడే రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. అవునేసయ్యా, నువ్వు సైన్యంలోకి అధిపతి యెహోవా దేవుడు కుమారుడు, నువ్వు రాజులకు రాజు యేసయ్యా. నీ సహోదరుడుగా యెహోవా దేవుడికి నువ్వు కుమారుడుగా మమ్మల్ని యాజకులుగా ఉంచావు కాబట్టి ప్రభా, అటువంటి రాజసికంతో వచ్చినటువంటి ప్రభా ఆ ఒక ఆశీర్వాదాన్ని మాపై కుమ్మరించు ప్రభా. అవునేసయ్యా, రాజులైన యాజక సమూహంగా ప్రభా మనం అభిషేకించి ప్రభా నువ్వు సూచన ప్రాంగా మాకు సెలవిచ్చిన ప్రకారంగా మేము చివరి రోజుల్లో ఉన్నామన్న మాట వాస్తవం ప్రభా. ఈ రోజుల్లో ప్రభా సంఘం ఎలాలి ప్రభా, ప్రభుత్వాలకి సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అవును తండ్రి, మా ద్వారా గొప్ప కార్యాలను జరిపించబోతున్నందుకు వందనాలు. సంఘాలను హెచ్చించబోతున్నందుకు వందనాలు. విశ్వాసులను ముఖముఖి దర్శించడే కాకుండా ప్రభా వాళ్ళ హృదయంతరంగాలను పరిశీలించువాడా హృదయ వాంఛలు తీర్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాతో ఏకీభవిస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ద్వారా ప్రభా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న జేసీల సంఘస్థులతో పాటు అనేకమైన ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారు ప్రభా వాళ్ళందరినీ ముఖాముఖి దర్శించి ఈ వాక్యం చేత బలపరచు, నువ్వు అభిషేకించి నువ్వు ఆశీర్వదించి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వారందరినీ స్వస్థపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. God bless you.